ఇప్పుడున్న టైంలో మీరు అక్కడ కూడా మైక్ సరిగా పట్టుకోలేదండి. థియేటర్కి రావాలి అంటే లిటిల్ స్టార్ లాంటి, లిటిల్ హార్ట్స్ లాంటి సినిమా రావాల్సిందే, చిన్న సినిమాలైనా కూడా. అక్కడ కూడా హీరో ఎవరు అంటే పెద్దగా ఎవరికి ఏం తెలియదు. బట్ ఈ మూవీకి కూడా హీరో ఎవరు అని ఫస్ట్ అడుగుతున్నారు బ్యూటీ అని సినిమా చెప్తే. సో ఒక కొత్త హీరో అంటే, కొత్త అంటే ఆల్రెడీ మీరు చేశారు, బట్ కొంచెం టాప్ హీరో అయితే కాదు కదా. ఇప్పుడు టికెట్ తెగాలంటే మాత్రం టాప్ హీరోస్కే ఎక్కువ తెగుతున్నాయి. సో ఏం చెప్తారు, ఒక కొత్త ఆర్టిస్ట్ని ఎంకరేజ్ చేయాలంటే? సినిమా బాగుంది, బట్ థియేటర్ వరకు రావాలి అంటే వాళ్ళు ఆలోచిస్తారు, ఏముందులే 2-3 రోజులు అయితే వచ్చేస్తుంది కదా, లేకపోతే 15 days ఆగితే ఓటీటీలో వస్తుంది, ఇట్లా అనుకుంటారు. సో ఏం చెప్తారు అసలు థియేటర్కి ఎందుకు రావాలి అంటే? మేడం, ఇప్పుడు మీరు అన్న మాటల్లోనే పెద్ద పెద్ద యాక్టర్స్కి టికెట్ తెగుతుంది అన్నది మీరు అన్నారు. వాళ్ళు బిల్డ్ చేసుకున్న ఫేస్ వాల్యూ అలాంటిదండి. పలానా మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా అన్నాను, పలానా ఫేస్ చూస్తే మనకు ఒక నమ్మకం కలుగుతుంది, అరే సినిమాలు బాగుంటాయి అని వెళ్తారు. అలానే ఒక ఫ్యాన్ బేస్ క్రియేట్ అయ్యేది, లాయల్ బేస్ క్రియేట్ అయ్యేది. కానీ మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేస్తుంటే మేడం, తెలుగు ఆడియన్స్ అన్నవాళ్ళు, సినిమా ఆడియన్స్ అన్నవాళ్ళు కంటెంట్ బాగుంటూనే వస్తున్నారు, అది పెద్దవాళ్ళకైనా ఎవరికైనా. సో మళ్ళీ కంటెంట్ అన్నది మనకి మెయిన్ అయిపోతుంది. నా ధైర్యం సినిమాలో ఉన్న కంటెంటే అండి. అండ్ పాపం మీరు ఇందాక ఇబ్బంది పడుతున్నారు నాకు రియాలిటీ చెప్పడానికి. నేను పక్కా రియాలిటీలోనే ఉన్నాను. నా ఫేస్ చూసి టికెట్ తెగే రోజు ఈ రోజు కాదని నాకు తెలుసు. ఆ రోజు త్వరలోనే వస్తుందని కూడా నాకు పక్కా తెలుసు, అది డౌటే లేదు. ఎందుకు అంటే నాకు ఒక క్లారిటీ ఉంది, సినిమా బాగుంటే మనం బాగుంటాం. నేను సినిమా బాగుండాలని కోరుకునే వ్యక్తిని, సినిమా కోసమే స్వార్థంగా డెసిషన్స్ తీసుకునే వ్యక్తిని, ఇండివిజువల్గా డెసిషన్స్ తీసుకోను. ఆ సినిమానే నన్ను నిలబెడుతుందని కూడా నాకు తెలుసు. సో ఈ సినిమా ఎందుకు చూడాలి అన్నది ఇందాక మీరే స్టేజ్ మీద ఉంచని చెప్పారు, అదే వీడియో మేము మళ్ళీ ప్రమోట్ చేస్తాం. సో నా బాధ్యత ప్రస్తుతానికి ఒకటి ఏంటంటే అండి, సినిమా నేనంటూ కొంతమంది తెలిసిన వాళ్ళు ఉన్నారు, నా ఆయి కానీ, మారుతినగర్ సుబ్రహ్మణ్యం, తిమ్మరసు చూసిన వాళ్ళ దగ్గర నుంచి కూడా వాళ్ళు నా కోసం కొన్ని టికెట్లు తెగుతూ ఉంటాయి. వాళ్ళ ఆ 100 మంది వరకు 200, 1000 ఏదైతే నంబరు వాళ్ళకి నేను హీరో, మిగతా వాళ్ళకి నేను తెలియకపోవచ్చు, ఇట్స్ ఫైన్. బట్ వచ్చిన తర్వాత స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వాళ్ళ నా క్యారెక్టర్లో నేను ఎంటర్టైన్ చేయడం కానీ, వాళ్ళు నా క్యారెక్టర్లో ఉంచడం కానీ, అది నా బాధ్యత, నేను ఖచ్చితంగా చేస్తున్నాను. ప్రతి సినిమాకి ఒక్కొక్కళ్ళు ఆ నమ్మకం నా మీద పెంచుకుంటున్నారు, అండ్ అది నేను ఖచ్చితంగా నిలబెట్టుకుంటాను. అయితే మీకు వర్ధన్ గారు స్టోరీ చెప్పినప్పుడు ప్రీ క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ గురించి ఆయన కంపల్సరీ చెప్తారు కదా, సో యాక్సెప్ట్ చేయాలనిపించిందా మీకు? ఖచ్చితంగా అండి. నాకు సుబ్రహ్మణ్యం గారు నరేట్ చేశారు ఈ కథ. రైటర్ సుబ్రహ్మణ్యం గారు, వర్ధన్ గారు రాకముందు సుబ్రహ్మణ్యం గారు కథ నరేట్ చేసినప్పుడు అదేనండి, ఇప్పుడు రేపు పొద్దున ఏమవుతుంది, లేదంటే రేపు పొద్దున్న నన్ను జనాలు ఇలా చూడాలి, లేదంటే ఇవన్నీ మనం పెట్టుకునే క్యాలిక్యులేషన్స్ అండి. నేచర్లో జరిగేదానికి క్యాలిక్యులేషన్స్ ఉండవు, ఒక ఫ్లో మాత్రమే ఉంటుంది. నువ్వు సిన్సియర్గా నీ అటెంప్ట్ నువ్వు చేసి నీ వృత్తికి నువ్వు ధర్మం చేస్తే నీకు రావాల్సిందేదో అదే వస్తుంది. వి ఆల్ విల్ గెట్ వాట్ వీ డిజర్వ్. అండ్ నాకు ఇందులో ఈ స్కోప్ ఫర్ యాక్టింగ్ కనిపించింది. నేను లాస్ట్ 2 ఫిల్మ్స్ కామెడీ ఫిల్మ్స్ చేశాను, ఆయి కానీ, మారుతినగర్ సుబ్రహ్మణ్యం కానీ. ఇది చాలా పెద్ద అవకాశం. నేను అవి మాత్రానికే పరిమితం కాదు, ఇది కూడా ఉంది నాలో అని చూపించుకోవడానికి. ఆ అవకాశం ఇచ్చినందుకు సుబ్రహ్మణ్యం గారికి మళ్ళీ థ్యాంక్ యూ. అండ్ చిన్న భయం అయితే ఉండింది, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. బట్ అప్పుడు కూడా ఆ భయాన్ని దాటి ముందుకెళ్ళడానికి ఒకటే నమ్మకం, నువ్వు సినిమాకి ధర్మం చేయి, నువ్వు ఈ కథలో ఈ పాత్ర పోషించి ఈ కథ నువ్వు ఇలా చెప్పాలి అని. దానికి నేను న్యాయం చేశానని అనుకుంటున్నాను, దానికి తగిన ఫలితం వస్తుంది అనుకుంటున్నాను, అంతే. విజయ్ గారు